బిడ్డా, ఎప్పుడు కూడా గుడికి వెళ్ళే అవకాశం వస్తే అస్సలు వదులుకోకు. నా అనుజ్ఞ లేకుండా నీకు గుడికి వెళ్ళాలి అన్న తలంపో అలాగే గుడికి రమ్మని పిలుపు రెండూ రావు. వద్దు రాను, కుదరదు, నాకు పనుంది, ఖాళీగా లేను, ఈ పిచ్చి మాటలు వద్దు. నువ్వు చేసే పని, తినే ప్రతి ముద్ద నాదే. ఈ అనంత విశ్వంలో ఏది జరిగినా అది కేవలం నా అనుజ్ఞ. మరి వచ్చి నన్ను చూడడానికి నీకు సమయం ఉండదా? కనీసం ఏడాదికి ఒక్కసారైనా అరుణాచలం వచ్చి ప్రదక్షిణ చెయ్యి. అది ఎంత పుణ్యమో నువ్వు కలలో కూడా ఊహించలేవు. లేదా కనీసం ప్రతిరోజు ఒక్కసారైనా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అన్న నా నామాన్ని తలచుకున్నా చాలు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇది ఈ తండ్రి వరం. చూడు, ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నోరు పారేసుకోకూడదు. నీ తప్పు లేకుండా నిన్ను మాట్లాడినా కూడా నోరు పారేసుకోకు. మౌనంగా కళ్ళు మూసుకుని నన్ను స్మరించుకో చాలు. నువ్వు మాట్లాడితే నీ మాటే సమాధానం అవుతుంది. కానీ నువ్వు మౌనంగా నన్ను స్మరించినప్పుడు ఆ సమాధానం నేను చెబుతాను, ఆ కర్మను నేలమట్టం చేస్తాను. నిన్ను బాధ పెట్టిన ఆ నోటికి మరలా నిన్ను కానీ ఇంకొకరిని కానీ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను. నాకు వదిలేయి, నువ్వు బాధపడకు. నేను ఉన్నాను,